కానీ ఇంత దుర్మార్గకరమైనటువంటి వాస్తవాలను వక్రీకరించేటువంటి విధంగా, అంటే మీ చేతిలో మీడియా ఉంది కదా, మీ చేతిలో ఎలక్ట్రానిక్ మీడియా ఉంది కదా అని ఇంత దుర్మార్గంగా అబద్ధాలు మాట్లాడుతూ అబద్ధాలు ప్రచారం చేస్తూ ఎవరిని మీరు మోసం చేద్దామనుకుంటున్నారంటే, మీకు 164 సీట్లు ఇచ్చినటువంటి కూటమి ప్రభుత్వంని నిలబెట్టినటువంటి ఈరోజు ప్రజలను మోసం చేయాలనుకుంటున్నారా? మా లోకేష్ అన్న వస్తాడు, మా చంద్రన్న వస్తాడు, ఇద్దరు అన్నలే. ఆయనకేమో 75 సంవత్సరాలు, ఈయనకేమో 45 సంవత్సరాలు. ఈయన అన్నే ఆయన అన్నే, నారా లోకేష్ అన్నే చంద్రన్న వస్తాడు ఉద్యోగం వస్తుంది, లోకేష్ అన్న వస్తాడు ఉద్యోగం వస్తుంది అని ఎంతో ఆశతో 60 లక్షల మంది నిరుద్యోగులు మీ కూటమి ప్రభుత్వానికి ఓటేశారు. చంద్రన్న లోకేష్ అన్నతో పాటు పవన్ అన్న కూడా గెలిచినాడు. ఈ పవన్ అన్న కూడా లోకేష్ పట్టుకునేటప్పటికి ఎప్పుడైతే పవన్ అన్న పట్టుకున్నాడో దానికి ఒక పవిత్రత వచ్చేసింది. మనం పాత సినిమాల్లో విఠలాచార్య సినిమాల్లో చూస్తూ ఉంటాం. ఎక్కడో ఒక చోట శిల్పం ఉంటుంది. పాపం హీరో ఎన్టీ రామారావు గారు, నాగేశ్వరరావు గారు ఆ శిల్పం ఇడితిరిగి ఏదో కాలికి తగిలో ఏలుగు తగిలో అనుకోకుండానో ఏదో ఆ శిల్పాన్ని పట్టుకుంటాడు. పట్టుకోగానే వెంటనే రాయి ఉన్నటువంటి శిల్పం ఒక అందమైనటువంటి భామలాగా తయారవుతుంది. నాయన నీ పాదస్పర్శ తొగిన తర్వాత నేను నా శాప విమోచన అయ్యి నేను దేవకన్యలాగా మారిపోయినాను, ఒక ఋషి శాపం వల్ల ఇలా అయిపోయాను అంటారు. అలాగా పవన్ కళ్యాణ్ గారి స్పర్శ తగిలేటప్పటికీ చంద్రబాబు నాయుడు గారు లాంటి శిల్పం ఒక అద్భుతమైనటువంటి జీవం పోసుకున్నటువంటి దేవకన్యగా తయారైపోయి ప్రభుత్వాన్ని అందరూ అద్భుతంగా నమ్మేటువంటి పరిస్థితికి తీసుకొచ్చారు మీరు. ఎందుకంటే ఈ ప్రభుత్వాన్ని మీ భుజస్కంధాల మీద నుంచోబెట్టి చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన హామీలకి నాది హామీ అని మేనిఫెస్టోని కలిపి మీరు పట్టుకున్నారు కాబట్టి నేను మిమ్మల్ని ప్రశ్నించాల్సి వస్తుంది. అదర్వైజ్ నేను మిమ్మల్ని ప్రశ్నించను. ఎందుకు అంటే మీరు ప్రభుత్వంలో ఉన్నారా లేదో మీకే తెలియదు, ఇంకా నాకేం తెలుస్తుంది? మీకోసం అక్కడ ఒక కుర్చీ మాత్రమే ఉంది అంతే. ఆ కుర్చీ ఇప్పటికీ ఖాళీగానే ఉంది. మీరు ఈ ప్రభుత్వాన్ని నిలబెట్టి నిరుద్యోగుల యొక్క ఆశల మీద ఎంతో ఆశలు పెట్టుకొని పవన్ అన్న ఉన్నాడు, చంద్రన్న ఉన్నాడు, లోకేష్ అన్న ఉన్నాడు, మాకు ఉద్యోగాల కల్పన జరుగుతుంది అని ఉద్యోగాల కల్పన కోసం మీకోసం ఓట్లేస్తే మీరు చేసిన పని ఏంటండి? ఈరోజు నేను కూటమి ప్రభుత్వ పెద్దలను కూడా నేను మనస్ఫూర్తిగా కోరేది ఏంటంటే, దయచేసి నేను మాట్లాడే మాటల్ని మీరు క్రిటిసిజంగా తీసుకోవద్దు. ఇది 60 లక్షల మంది నిరుద్యోగులకు సంబంధించినటువంటి అంశం. వాళ్ళు ఈ రోజున కృష్ణా లైబ్రరీలో విశాఖపట్నంలో తినక హైదరాబాదులో అమీర్పేటల్లో ఎంతో కష్టపడి నాకు ఎవ్రీడే 30 నుంచి 40 మంది మాట్లాడుతూ ఉన్న సందర్భంలో మీ అబ్బాయి ఏం చేస్తున్నాడంటే ఉద్యోగం చేయట్లేదండి, ఏం చేస్తున్నాడంటే బీటెక్ చదివాడండి, ఏం చేస్తున్నాడంటే చెన్నైలో అండి ఎక్కడో ఉద్యోగం, ఏం చేస్తున్నాడంటే చెన్నైలో డిటిపి ఆపరేటర్గా పనిచేస్తున్నాడు, బెంగళూరులో ఏం చేస్తున్నాడంటే సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ కంపెనీలో ఒక చిన్న డేటా ఎంట్రీ ఆపరేటర్గా ఏం చదువుకున్నాడు? బీటెక్ అండి. ఎక్కడ చదువుకున్నాడు? ఆ కాలేజ్ అండి, ఈ కాలేజ్ అండి. నిన్న అసలు బీటెక్లు చదివి 20,000కి 12,000కి ఎట్లా ఉద్యోగాలు చేస్తారనంటే, ఆంధ్రప్రదేశ్లో ఉద్యోగాలు ఎక్కడ ఉన్నాయి శ్రావణ్ గారు? 2 లక్షల మంది నిరుద్యోగులు ప్రతి సంవత్సరం ఇంజనీరింగ్ విద్యార్థులు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2,12,000 ఇంజనీరింగ్ విద్యార్థులు ఎవ్రీ ఇయర్ రిలీవ్ అవుతున్నారు. ఈ 2,12,000 మంది ఉద్యోగులు ప్రతి సంవత్సరం కళ్ళు మూసి కళ్ళు తెరిసేలోపు ఇంజనీరింగ్ విద్యార్థులు బయటకు వస్తున్నప్పుడు అన్ని రంగాల్లో ఎలక్ట్రానిక్స్, కమ్యూనికేషను, కంప్యూటరు, సిఈసి ఈ మొత్తం ట్రేడ్స్కు సంబంధించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2,25,000 ఇంజనీరింగ్ కాలేజెస్ సీట్లు ఉంటే ఒక 5,000 10,000 డ్రాప్ అవుట్స్ ఉన్న రమారమి యావరేజ్గా 2 లక్షల మంది ఇంజనీరింగ్ విద్యార్థులు వస్తున్నారు. 2 లక్షల మంది ఇంజనీరింగ్ విద్యార్థులకి కనీసం 200 ఉద్యోగాల కల్పన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చేయలేని దుర్భరమైన పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉంటే దీనికి బాధ్యత ఎవరు వహించాలో చెప్పమంటున్నాను. ఆంధ్రప్రదేశ్లో విజయనగరంలో చదివితే ఇంజనీరింగు హైదరాబాద్ బస్ ఎక్కటం, శ్రీకాకుళంలో ఇంజనీరింగ్ చదివితే చెన్నై బస్ ఎక్కటం, విశాఖపట్నంలో చదివితే పూణే వెళ్ళటం, ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి, విజయవాడ వీళ్ళందరూ బెంగళూరు వెళ్ళటమో, చెన్నై వెళ్ళటమో, లేకపోతే పూణే వెళ్ళటమో తప్ప ఎవడైనా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇంజనీరింగ్ చదివి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉద్యోగం చేసే పరిస్థితి ఉందా?
5.5 కోట్ల మంది ప్రజలు, సస్యశ్యామలమైనటువంటి భూమి, బ్రిటిష్ వారు, డచ్ వారు పరిపాలించి ఈ రాష్ట్రాన్ని ఎంతో గొప్పగా పరిపాలించిన భూమి పట్టుమని 10,000 మందికి ఉద్యోగాలు ఇచ్చుకోవాలని దుర్మార్గమైన పరిస్థితుల్లో ఉంటే మనకేం కావాలి అంటే పవన్ కళ్యాణ్ సినిమాలో ఇలా అన్నాడంట, ఆయనకు ఓట్లు వేసేసి 21 సీట్లు ఇచ్చేస్తాం. మనకేం కావాలి అంటే నారా లోకేష్ గారు 4,000 కిలోమీటర్లు పాపం ఒళ్ళు తగ్గడానికి పాదయాత్రలో నడిచి వాగ్దానాలు చేశాడంట, ఆయనకి ఓట్లు వేసేస్తాం. ఏంటి ఎవరికి ఓట్లు వేస్తున్నాం మనం? 40 సంవత్సరాల ఇండస్ట్రీ, రాష్ట్రాన్ని 40 సంవత్సరాల ఇండస్ట్రీ 2014 నుంచి 2019 వరకు, ఈ 2 సంవత్సరాలు 7 సంవత్సరాలు సరే మధ్యలో పరిపాలించిన ప్రభుత్వాన్ని కాసేపు పక్కన పెడతాం. మనం 7 సంవత్సరాల నుంచి ఈ రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నాం. కంబైన్డ్ రాష్ట్రంలో 12 సంవత్సరాలు రాష్ట్రాన్ని పరిపాలించాం. ఈ 16-17 సంవత్సరాలకు కానీ పట్టుమని 10,000 మందికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ ఉద్యోగాలు చేయలేని మీరు ఇంటర్నెట్ని కనిపెట్టారా? మీరు మొబైల్ని కనిపెట్టారా? మీరు సిగ్నలింగ్ వ్యవస్థను కనిపెట్టారా? మీరు రాకెట్లు పైకి వెళ్ళి ఎగరటానికి చంద్రబాబు నాయుడు గారు కారణమైనారా? సిగ్గుందండి మనం ఏమన్నా మాట్లాడటానికి? ఏ రాష్ట్రంలో అయితే మీరు ముఖ్యమంత్రిగా పనిచేశారో ఆ రాష్ట్రంలో, పుట్టిన రాష్ట్రంలో పట్టుమని 10,000 మందికి ఒక సాఫ్ట్వేర్ కంపెనీలకు ఉద్యోగాలు ఇప్పించుకోవాలని మీరు ఈ సాఫ్ట్వేర్ టెక్నాలజీ పుట్టడానికి, హైదరాబాదు, సైబరాబాదు పుట్టడానికి కారణమైనారు. మీరు ఒక అపర భాగీరథులు, మీరు ఒక నారద మునీశ్వరులని ప్రపంచం అంతా చెప్పుకుంటుంటే మనం సిగ్గుపడాల్సిన పని లేదా? ఇంతగా నేను ఎందుకు మాట్లాడాల్సి వస్తుంది అంటే 60 లక్షల మంది యువత మిమ్మల్ని నమ్ముకొని, లోకేష్ని నమ్ముకొని ఓటేశారు. ప్రతి సంవత్సరం జనవరి 1వ తారీఖున జాబ్ క్యాలెండర్ ఇస్తాను అని కొన్ని వందల సార్లు ప్రకటన చేసిన మీరు రాష్ట్రంలో ఉన్న యువతకి ఏం సమాధానం చెప్తారో ఖచ్చితంగా ముక్కుకి నేలకు రాసి సమాధానం చెప్పితేరా. 2025-24 జనవరి నో జాబ్ క్యాలెండర్. ఓకే, పర్లేదు, ఎందుకంటే మీరు ఆ సంవత్సరంలో లేరు కాబట్టి మనం మేము గురించి మాట్లాడుకోవసరం. 2025 జనవరి మీరే కదా రాష్ట్రానికి మంత్రి, అధికారిక ముఖ్యమంత్రి. 25 జాబ్ క్యాలెండర్ ఏది? అయిపోయింది. 26 ఒక సంవత్సరం పోయింది. 26 జాబ్ క్యాలెండర్. 26 జనవరిలో జాబ్ క్యాలెండర్ ఏది? మీరు చెప్పిన మాట ప్రకారమే అడుగుతున్నాను నేను. మిమ్మల్ని చొక్కా పట్టుకొని, గల్లా పట్టుకొని రోడ్డు మీదకి తీసుకొచ్చి మిమ్మల్ని రేపొద్దున యువత ప్రశ్నించే స్థాయికి వస్తుంది. ఎందుకు అంటే మీరు చెప్పినట్టు ఇదేదో మ్యానిపులేషన్ యుగం కాదు. మోడీ కంటే మీరు పెద్ద మ్యానిపులేషన్ ఏదో చేయగలుగుతారని నేను అనుకోవటంలా. అలాంటి మోడీనే చొక్కా పట్టుకొని జంతర్ మంతర్కి లాగిన వాళ్ళం మిమ్మల్ని ధర్నా చౌక్ లాగడం పెద్ద కష్టమేమి కాదు నారా లోకేష్ గారు. నేను మిమ్మల్ని అడుగుతున్నాను నారా లోకేష్ గారు, మీరు జనవరి 26వ తారీఖున 1వ తారీఖు 2026వ సంవత్సరంలో జాబ్ క్యాలెండర్ రాష్ట్ర ప్రజలకి, రాష్ట్ర యువతకి ఎందుకు ఇవ్వలేదు? జై భీమ్రావ్ భారత్ పార్టీ చాలా స్పష్టంగా ప్రశ్నిస్తుంది. దానికి మీరు సమాధానం చెప్పితీరా. అండ్ ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్, ఇంకా విత్ ఇన్ 4 months జాబ్ క్యాలెండరు 2027 జనవరి వస్తుంది. మీరు ఎన్ని జాబులు ఇచ్చారో ఖచ్చితంగా చెప్పి తీరాలి. మీరు ఇచ్చినటువంటి జాబులు ఏంటి, మీరు ఇస్తున్నటువంటి ప్రకటనలు ఏంటి? నేను రాష్ట్ర ప్రజలను, యువతను కోరుతున్నా, గత 4 రోజుల నుంచి రాష్ట్రంలో మీడియాలో, ఎలక్ట్రానిక్ అండ్ ప్రింట్ మీడియాలో వస్తున్నటువంటి ప్రకటనలు చూడండి. ఇది చూడండి ఒక్కసారి. కొలువుల జాతర, ఇట్స్ అ బ్యానర్ హెడ్డింగ్. ఇదొక్కటే కాదండి, ఇదొక్కటే కాదు, ప్రతి పత్రికలో, పుత్రికలుగా మారినటువంటి పత్రికల్లో వచ్చినటువంటి వ్యాసాలు ఇవి కాక ఈటీవీ, మహా టీవీ, ఇక మిగతా ఛానల్స్, చాలా ఛానల్స్ కొలువుల జాతర, కొలువుల జాతర, కొలువుల జాతర. ఈ జాతర ఏంటో నేను ఒకసారి మీకు చదివినిపిస్తాను. ఈ కొలువుల జాతర అంట GOMS నెంబర్ 81 డేటెడ్ 20